హరిప్రియ గణేష్ రండి. ఇదేదో బాగుంది చెల్లి, అది పాట వాళ్ళు పాడబోయేది. రచన రామజోగేశ్ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం విజయప్రకాష్ అండ్ అనిత. మిర్చి సినిమా నుంచి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పొగడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నిన్నిలా అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అన్నమయ్యో అనుకున్నాను, ఇలాగే ఇంకాసేపు అంటుంది, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి. తెలుసుకుంటావా తెలుపమంటావా, మనసు అంచుల్లో నుంచున్న నా కలను, ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా, బదులు దొరికెట్టు పలికించు చూపులన్నీ, వేల గొంతుల్లోన మోగిందే మౌనం, నువ్వున్న చోటేనేనని, చూసి చూడంగానే చెప్పింది ప్రాణం, నేనేదైపోయానని, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి. తరచి చూస్తూనే తరగదంటున్నా, తడుకు వర్ణాలని మేను పూలగని, నలిగిపోతూనే వెలిగిపోతున్నా, బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని, కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి, నీడూరిపోని తప్పదుగా మరి, నీకోసం ఏమైనా సరే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి. విజయ్ ప్రకాష్ లాగే పాడే ఆల్మోస్ట్ బాగుంది సాంగ్. నువ్వు కూడా బాగా పాడామ్మా. చరణాల్లో రెండు చరణాల్లో కూడా చూపులన్నీ ఒకటిను నీ స్వరాన్ని రెండు కొంచెం డౌట్ఫుల్గా పడుతున్నాం 2 సార్లు కూడా 2 చరణాలు.
తర్వాత ఎండ్కి వచ్చేసరికి కొంచెం అది రీచ్ అవ్వట్లేదు. చరణాలు ఎండింగ్ రెండు చరణాల్లో కూడా. అదర్వైజ్ బాగుంది ఈనాటి పాట. అవును గణేష్, ఎందుకు నువ్వు విజయప్రకాష్లా పాడాలి? తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది అనమాట, అందులోంచి బయటికి రావాలి. ఆయన చాలా బాగా పాడతాడు, మంచి సింగర్. ఇప్పుడు మనకున్న కొద్ది మంది సింగర్లో చాలా మంచి సింగర్, మంచి గాత్రం. ఆయన స్టైల్లో పాడుతూ నీ గొంతుకతో పాడాలి. అనుకోకుండానే అలాగా ఇదేదో బాగుందే చలి అని ఇంతలో వాయిస్ అయింది. అది అలా తెచ్చుకోవడానికి ట్రై చేయకు. యూ సింగ్ లైక్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఇలాంటి పాటలు ఏంటంటే ఇది నిజంగా రొమాంటిక్ సాంగ్, ఈ రోజు కావాల్సినట్టుగా రిథమ్ అవి దీన్ని కూడా గమ్మత్తుగా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇట్స్ ఇంట్రెస్టింగ్లీ బ్యూటిఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఏమవుతుందంటే ఈ రిథమ్స్లో కొన్ని మంచి మాటలే వినపట్లేదు. ఇప్పుడు ఇంత అల్లరి పాటలో కూడా రామజోగయ్య శాస్త్రి గారు ఎంత మంచి మాటలు రాశారంటే, కంటి రెప్పళ్ళు రెండు పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి. అలా జనరల్గా ఏమంటారంటే, ఎవరన్నా ఒక అందమైన వస్తువు లేకపోతే అందమైన మనిషి చూస్తే కళ్ళు విప్పార్చి రెప్పార్పకుండా చూస్తారు అంటారు. ఈయన దానికి ఆపోజిట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. కంటి రెప్పళ్ళు రెండు పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి అంటే ఇలా 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 అంటుండు, నువ్వేనా ఇంత అందంగా ఉన్నావని రెప్పలార్చడం అనమాట. అది కొత్త ఎక్స్ప్రెషన్. హ్యాట్స్ ఆఫ్ టు రామజోగయ్య శాస్త్రి. మూడో లైన్ ఏంటి? చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుంది ఒకటి. తర్వాత లైన్ ఏంటి? ఘాటుగా పెదవులు ఘాటుగా పెదవులు ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుంది, రాటుగా సొగసును చూస్తే. ఆ తేడా తెలియాలి. టుగా 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 అన్నది ఒకటే, కాటుక, చాటుగా, ఘాటుగా, లాటుగా. ఆ కవి ఎంత తాపత్రపడి రాశాడు అది తెలియాలి. మీరు ఒరిజినల్ అలా లేదని అవన్నీ మనం పక్కన పెట్టేద్దాం, వద్దు. లెట్ us నాట్ బాదర్ అబౌట్ ఇట్. ఆ నాలుగు కనుక ఆ తేడా తెలిస్తే ఆ పాట మజానే వేరే. మిగతా పాట అంతా ఒక ఎత్తు, నువ్వు ఆ క్లాసికల్ పాడుతున్నది చాలా నాకు అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది. వెరీ గుడ్.